100% మ్యాచ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే 24 to 25 అంటున్నారు. దేర్ మైట్ బి ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 or మనం తీసుకుంటే ఒక 10% ఎర్రర్ తీసుకున్నా కానీ ఇట్ విల్ బి అప్ టు 23 to 25 లేదా 22 to 25 మధ్యలోనే ఉంటుంది, కానీ పెద్ద వేరియేషన్ రాదు. వెన్ గోయింగ్ టు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏమి అంటే ఎందుకోసం ఇంత ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం గనక తీసుకుంటే కొన్ని సెక్షన్స్, పర్టికులర్గా బీసీల సెక్షన్స్, పర్టికులర్గా ఎస్సీల సెక్షన్, వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ ఏం జరిగింది అని చెప్పి మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, GER రేషియో అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. అంటే సెకండరీ స్కూల్ నుంచి హయ్యర్ సెకండరీకి అంటే ఇంటర్మీడియట్కి ఎంతమంది వెళ్తున్నారు, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీకి ఎంతమంది వెళ్తున్నారు, అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పీజీకి ఎంతమంది వెళ్తున్నారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా వరల్డ్ బ్యాంక్ ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పీజీ స్టాండర్డ్స్కి వచ్చేటప్పటికి గతంలో 36-37% ఉన్న ఆంధ్రప్రదేశ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అన్నమాట. ఎట్ ద సేమ్ టైం స్కూల్ చిల్డ్రన్ కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చెక్ చేసి 2 రోజులు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే 3వ రోజున వాలంటీర్ ఇంటికి వెళ్ళి గైడ్ చేసేదాన్ని లేకపోతే మానిటర్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టారు. ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఒక IAS ఆఫీసర్ వస్తున్నా వై ఐఎమ్ టెలింగ్ యూ వస్తున్నా విత్ ఇన్ 1 minute. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఈ సెక్షన్స్ అందరూ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నారు, ఏం ఓటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఒక IAS ఆఫీసర్ వచ్చి ఎక్కడైనా సరే ఒక 10th క్లాస్ అబ్బాయి లోపు ఉన్న వాళ్ళు పని చేస్తుంటే పట్టరండి నేను రిజైన్ చేసిపోతానని చెప్పి ఛాలెంజ్ చేశాడంటే ఎంత పెద్దగా రిఫార్మ్స్ మేము ఇంప్లిమెంట్ చేయగలిగాము అనేది దానికి ఒక బెంచ్ మార్క్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇక్కడ ఇలా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు టీడీపీలో హైప్ జరుగుతుందండి. టీడీపీ యాజ్ ఎ పార్టీ 40 years ప్లస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్లస్ ఆయన ఒక 20 సంవత్సరాల వరకు కూడా యాక్టివ్ ప్రతిపక్షంలో ఉన్నారు, అండ్ మోర్ ఓవర్ 15 years అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన సీట్ ఆయన కాపాడుకోవటం కోసం కుప్పంలో ఇల్లు కట్టుకునే స్టేజ్కి వచ్చాడు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున దాదాపు 30 చోట్ల తెలుగుదేశంకి ఇన్ఛార్జెస్ లేరు. కావాలంటే నేను డేటా ఇవ్వగలను ఎక్కడెక్కడ లేరు అనేది. ప్లస్ ఇంకోటి ఏం జరుగుతుంది, నిజంగా ఇది అబద్ధం అయితే వాళ్ళు కూడా పలానా చోట ఇదిగోండి ఈ స్టేట్లో ETG చేసిన సర్వే తప్పయింది కాబట్టి